दश एकादश द्वादश దండలు కూడా మనం పది కెమెరాలు పెట్టారు ఆడకుండా श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः श्री महादेवेश्वराय नमः। బహిర్గానుడ గ్రామంలో పునర్నిర్మాణంగా నిర్మించినటువంటి శ్రీ 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 మహా శివ దేవాలయం మహాలింగేశ్వర స్వామి వారి దేవాలయము గత 3 రోజులుగా పూజా కార్యక్రమాలను చేస్తూ అందులో భాగంగా ముందు రోజు విఘ్నేశ్వర పూజ, స్వస్తివాచనము, అఖండ దీపారాధనము, రక్షాబంధనము, దీక్షధారణము, కలశస్థాపనము, మంటపావాహనము, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ యోగిని, చతుష్ఠి యోగిని, సర్వతోభద్ర బ్రహ్మవర్ణ కలశ స్థాపనలు, ప్రతిష్టా విగ్రహములకు నయనబంధనము, రక్షాబంధనము, జలాదివాసము, ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలు పూజలు చేస్తూ రెండవ రోజు క్షీరాదివాసము, యాగశాల ప్రదక్షిణము, ధాన్యాదివాసము, ఆవాహిత దేవతా హోమాలు, మరి రెండవ రోజు సాయంకాలము ఫల పుష్ప ఛాయ కనక క్షేత్రాదివాసము, న్యాస హోమాలు, అధివాస హోమాలు ఇవన్నీ పూర్తి చేసుకుని స్వస్తి మంత్రాలతో రాజోపచార పూజా కార్యక్రమాలు పూర్తి నిన్నటి రెండవ రోజు అయిపోయినవి. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం 7:45 యాగశాల ప్రదక్షిణము, అలాగే యంత్ర స్థాపనము, పీఠ పూజ, కర్తవ్యాసము, రత్నాన్యాసము, శిలాన్యాసము చేస్తూ ఈ యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. జీర్ణోద్ధరణ దేవాలయం కాబట్టి పునరుద్ధరించడానికి కళాన్యాసాన్ని చెబుతూ అలాగే ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తున్నాము. కొద్ది గతంలో అలంకరణ కార్యక్రమము, అలంకరణము, స్వామివారికి ప్రాణ ప్రతిష్టాపన, కుంభ నివేదనము, మహానివేదము, ఆశీర్వదము, బ్రహ్మ కలశోద్వాసము కార్యక్రమాలు లోక కళ్యాణాత్మము ఈ 3 రోజులుగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి విజయ కుమార్ దంపతులు అలాగే విజయ కుమార్ దంపతులే మరి భక్తి శ్రద్ధతో ఈ కార్యక్రమానికి కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ లోక సమస్త సుఖంతో అందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి భావంతో ఆ పరమేశ్వర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేస్తూ